నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్। భారత యుద్ధ క్షేత్రానికి సరికొత్త యుద్ధ యంత్రం వస్తోంది। పాక్ తో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ భారత్ మరో బ్రహ్మాస్త్రాన్ని సమకూర్చుకుంది। ఆ బ్రహ్మాస్త్రం పేరే రాఫెల్। ఫ్రాన్స్ నుంచి ఈ అధునాతన యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది। ఓవైపు ప్రత్యక్ష యుద్ధానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూనే మరోవైపు దౌత్య యుద్ధానికి సిద్ధమైంది। పాక్ పై ఇప్పటికే బలూచిస్తాన్ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన మోడీ ఇప్పుడు సింధు జలాయుధాన్ని ఎక్కుపెట్టబోతున్నారు। త్రిశూల వ్యూహం ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్। చెల్లిన యుద్ధ విమానాలతో సతమతమవుతున్న భారత వైమానిక దళానికి రాఫెల్ ఒప్పందం కొత్త ఊపిరిలూదనుంది। పాక్ తో పాటు అటు డ్రాగన్ పైన ఎక్కుపెట్టడానికి సరైన అస్త్రం దొరికింది। అసలు రాఫెల్ యుద్ధ విమానాలతో మనకు లాభం ఎంత? ప్రత్యర్థుల భరతం పట్టడానికి అవి ఏ మేరకు సహకరిస్తాయి? యుద్ధ తంత్రంలో సరికొత్త యంత్రం। పాక్ చైనాలపై రాఫెల్ ఖడ్గం। భారత్ అమ్ముల పొదిలో అత్యాధునిక విమానం। పాకిస్తాన్ చైనా నుంచి యుద్ధ మేఘాలు ముసురుకుంటున్న సమయంలో భారత వైమానిక దళానికి రాఫెల్ విమానాల రూపంలో కొత్త ఆయుధాలు సమకూరాయి। ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ విమానాల్లో ఒకటైన రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది భారత్। 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఇరు దేశాల రక్షణ శాఖ మంత్రులు మనోహర్ పారికర్, జీనీ లెడ్రియన్ సంతకాలు చేశారు। రానున్న 18 నెలల్లో ఒక్కొక్కటిగా రాఫెల్ విమానాలు భారత అమ్ముల పొదిలో చేరనున్నాయి। ఈ డీల్ విలువ 58,000 కోట్లు। సింగిల్ సీటర్ రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ విలువ సుమారు 680 కోట్ల రూపాయలు కాగా 2 సీటర్ ఎయిర్ క్రాఫ్ట్ విలువ 702 కోట్ల రూపాయలు। యూపీఏ హయాంలోనే రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ప్రయత్నాలు జరిగినా అది కార్యరూపం దాల్చలేదు। 16 నెలల క్రితం ప్రధాని మోడీ ఫ్రాన్స్ లో పర్యటించే సమయంలో రాఫెల్ కొనుగోళ్లపై రెండు దేశాల నడుమ అవగాహన కుదిరింది। తాజాగా ఇది కార్యరూపం దాల్చింది। రెండు వైపులా యుద్ధం చెలరేగితే తిప్పికొట్టడానికి భారత్కు 44 స్క్వాడ్రన్ల మేర యుద్ధ విమానాలు ఉండాలని వ్యూహకర్తలు అంచనా వేశారు। భారత్ వద్ద ప్రస్తుతం 34 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి। వాటిలోనూ కాలం చెల్లిన MiG-21, MiG-27ల వాటా 10 స్క్వాడ్రన్లు। మిగిలిన యుద్ధ విమానాల్లోనూ అధిక శాతం 1980ల నాటివే। ఈ నేపథ్యంలో రష్యా నుంచి కొనుగోలు చేసిన సుఖోయ్ 30 MKI పైనే భారత్ ప్రధానంగా ఆధారపడుతోంది। పాకిస్తాన్ వద్ద 70కి పైగా మెరుగైన F-16 యుద్ధ విమానాలున్నాయి। కీలకమైన మధ్యశ్రేణి పోరాట విమానాల విషయంలో కొరత ఉంది। ఈ నేపథ్యంలో వీటి కొనుగోలుతో వైమానిక దళానికి మరింత బలం చేకూర్చింది। రాఫెల్ యుద్ధ విమానాలను అందించడంతో పాటు 5 ఏళ్ల పాటు వాటి నిర్వహణ, విడిభాగాల సరఫరా బాధ్యత ఫ్రాన్స్ చూసుకునేలా ఒప్పందం జరిగింది। ఈ ఒప్పందంతో భారత వాయుసేన సామర్థ్యం మరింత పెరగనుంది। భారత్ ने फ्रांस के साथ राफेल के बारे में इंटर गवर्नमेंटल एग्रीमेंट अंतर्देशीय समझौता कर लिया है, जिससे हमें एक पोटेंट इफेक्टिव फाइटर जो एयरफोर्स की एक अहम ज़रूरत थी वो मिलने का मार्ग खुला हो गया। ये 20 बरस में पहला एयर फाइटर के लिए पहला सौदा है, विच इज़
यूनिकनेस इन इटसेल्फ। 4వ తరంలోని అధునాతన రకానికి చెందిన రాఫెల్ గగనతలంలో ఎలాంటి విధులనైనా పకడ్బందీగా నిర్వహించగలవు. ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యం, ఇతర ఏర్పాట్ల వల్ల అణ్వస్త్ర ప్రయోగానికి పనికొస్తుంది. అత్యాధునిక మిసైల్ వ్యవస్థ రాఫెల్ సొంతం. సుదూర లక్ష్యాలను ఛేదించగల 150 కిలోమీటర్ల బియాండ్ విజువల్ రేంజీ ఎయిర్ టు ఎయిర్ మీటియోర్ మిసైళ్లు, 300 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాల్ని ఛేదించగల ఎయిర్ టు గ్రౌండ్ స్కాల్ప్ మిసైళ్లు ఈ యుద్ధ విమానంలో ఉన్నాయి. వీటి సాయంతో భారత వైమానిక దళం దేశ సరిహద్దులు దాటకుండా పాకిస్తాన్లోని ఏ మారుమూల లక్ష్యంపైనైనా క్షిపణుల్ని ప్రయోగించగలుగుతుంది. పాకిస్తాన్ వద్ద 80 కిలోమీటర్ల బియాండ్ విజువల్ రేంజ్ సామర్థ్యంతో లక్ష్యాలను ఛేదించగల యుద్ధ విమానాలు మాత్రమే ఉన్నాయి. 9.5 టన్నుల ఆయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం రాఫెల్ సొంతం. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా రాత్రి పగలు అనే తేడా లేకుండా దూసుకుపోగలగడం దీని ప్రత్యేకత. ఏకకాలంలో ఆకాశం, భూమి రెండింటిపైన లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. రెండు ఇంజన్లు కలిగిన రాఫెల్ యుద్ధ విమానాలు గంటకు 2200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. 3700 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపైన దాడి చేయగలవు. క్షిపణులు, బాంబులను అమర్చేందుకు ఈ విమానాల్లో 14 హార్డ్ పాయింట్లుంటాయి. రాఫెల్ విమానాలు శత్రువుకు గరిష్ట స్థాయిలో నష్టం కలిగించగలవు. ఒకసారి దాడులు చేసి వచ్చాక స్వల్ప సమయంలోనే మరో దాడికి ఇది సిద్ధం చేయవచ్చు. ఈ ప్రత్యేకత వల్ల రోజుకు 5 సార్లు దాడులు చేసే సామర్థ్యం దీని సొంతం. మిగతా విమానాలు 3 సార్లు మాత్రమే దాడులు చేయగలవు. రాఫెల్ ఇంజన్ను అమర్చడానికి అరగంట సరిపోతుంది. అదే సుఖోయ్ 30 యుద్ధ విమానం 8 గంటల సమయం అవసరం. మొత్తం రాఫెల్ యుద్ధ విమానాల్లో 75% ఏ సమయంలోనైనా పోరాటానికి సన్నద్ధంగా ఉంటాయి. రాఫెల్ యుద్ధ విమానాల్లోని సురక్షితమైన డేటా లింక్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇతర యుద్ధ విమానాలకు, వ్యూహకర్తలకు అందిస్తుంది. విమానంలో అధునాతనమైన రాడార్ వ్యవస్థ, ఏకకాలంలో అనేక లక్ష్యాలపై కన్నేసి ఉంచడం జరుగుతుంది. పూర్తి కర్బన పదార్థాలతో రూపొందించిన రాఫెల్ యుద్ధ విమానాలు శత్రువుల రాడార్కు దొరికే అవకాశం తక్కువే. ఆఫ్ఘనిస్తాన్, సిరియా వంటి చోట్ల ఇది ఇప్పటికే తన సత్తాను చాటింది. ప్రస్తుతం ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతార్ దేశాల వద్ద మాత్రమే రాఫెల్ యుద్ధ విమానాలున్నాయి. రాఫెల్ యుద్ధ విమానాలు ఇప్పటికే ఫ్రాన్స్ వైమానిక దళంలో ఉన్నప్పటికీ భారత్ తన కోసం అనేక మార్పులు, చేర్పులు చేయించింది. ఫలితంగా మనకు అందే విమానాలు ఫ్రాన్స్ వద్ద ఉన్న వాటికంటే మెరుగైనవని విశ్లేషకులు చెబుతున్నారు. శీతల ప్రదేశంలోనూ ఇంజన్లు ఆన్ అయ్యే సామర్థ్యం, అధునాతన రాడార్, శత్రువును గుర్తించే మెరుగైన సామర్థ్యం, శత్రువు ఎదురుదాడిని సమర్థంగా తట్టుకోగలిగే సత్తా, ఇవన్నీ కూడా భారత్ వెర్షన్ సొంతం. రక్షణ రంగంలో భారత్కు ఫ్రాన్స్తో మంచి సంబంధాలున్నాయి. రాఫెల్ తయారీ సంస్థ అయిన డసో ఏవియేషన్ తయారు చేసిన మిరాజ్ 2000 యుద్ధ విమానాలను భారత్ ఇప్పటికే వాడుతోంది. కార్గిల్ యుద్ధంలో అవి అద్భుతంగా పనిచేశాయి. పైగా విడిభాగాల సరఫరా, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ వంటి విషయాల్లో ఫ్రాన్స్ పనితీరు బాగుంది. మిరాజ్ 2000 యుద్ధ విమానాల నిర్వహణకు ఏర్పాటు చేసిన వసతులే రాఫెల్కు సరిపోతాయి. మిరాజ్ 2000 పైలట్లు స్వల్ప శిక్షణలోనే రాఫెల్ను నడపొచ్చు. బిగ్ బ్యానర్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఉగ్రవాదుల ఫ్యాక్టరీగా మారిన పాకిస్తాన్ పై దౌత్యపరమైన, రాజనీతియుతమైన యుద్ధానికి సిద్ధమైంది భారత్. తన అమ్ముల పొదిలో నుంచి మరో బ్రహ్మాస్త్రాన్ని ఎక్కుబెట్టబోతోంది. పాక్ జీవనాడిపై దెబ్బ కొట్టే వ్యూహాన్ని రచిస్తోంది. దాయాదికి కీలకమైన సింధు నదీ జలాల ఒప్పందం రద్దు దిశగా అడుగులు వేస్తోంది. పాకిస్తాన్ను ఎడారిగా మార్చే ఈ సంకేతంతో ఇప్పుడు ఆ దేశం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఓవైపు రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుతో ప్రత్యక్ష యుద్ధానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న భారత్, మరోవైపు బుల్లెట్ పేల్చకుండానే ఎలాంటి రక్తపాతం లేకుండానే పాకిస్తాన్ పనిపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం జలాస్త్రాన్ని ప్రయోగించనున్నారు ప్రధాని మోడీ. సింధు జలాల ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ మెడలు వంచాలని భావిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య 56 ఏళ్ల క్రితం సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా పాక్ 80% నీటిని వాడుకుంటోంది. ఒప్పందం రద్దు చేసుకుంటే పాకిస్తాన్కు అవకాశం ఉండదు. పాకిస్తాన్ ఎడారిలా మారుతుంది. సింధు జలాల ఒప్పందం ప్రకారం బియాస్, రావి, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులున్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రవహించే సింధు, చినాబ్, జీలం నదులపై పాకిస్తాన్కు కంట్రోల్ ఉంటుంది. అయితే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటేనే పాకిస్తాన్ దారిలోకి వస్తుందని మోడీ సర్కార్ భావిస్తోంది. యూరిలోని ఆర్మీ స్థావరంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసి 18 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతమిచ్చినంతకాలం ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సిందేనని భారత్ దృఢ సంకల్పంతో అడుగులు వేస్తోంది. ఐక్యరాజ్యసమితి వేదికగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మరోసారి కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. దీంతో సింధు జలాయుద్ధాన్ని బయటకు తీయబోతోంది భారత్. సింధు జలాల ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయన్నారు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్. ఏ ఒప్పందమైనా పరస్పర నమ్మకం, సహకారం ద్వారానే ముందుకు సాగుతాయని, ఏకపక్షంగా ఏ ఒప్పందం కూడా నిలబడలేదని అన్నారు. వికాస్ స్వరూప్ మాటలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. To work, it is important that after all the preamble of the treaty itself says it's based on goodwill. So for such a treaty to work, it is important that there must be mutual trust and mutual cooperation between both the sides. It cannot be a one-sided affair. హిమాలయ పర్వత సానువుల్లో పుట్టిన పలు నదులు పశ్చిమ దిక్కుగా ప్రవహిస్తుంటాయి. టిబెట్లో పుట్టిన సింధు నది కూడా భారత్ పాకిస్తాన్లో ప్రవహిస్తూ కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు నది పరివాహక ప్రాంతం రెండు దేశాల్లోకి వెళ్లడంతో దేశ విభజన సమయంలోనే నదీ జలాల పంపిణీపై వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో వివాదాల పరిష్కారం కోసం ప్రపంచ బ్యాంకు దౌత్యం సాగించింది. దీంతో ఇండస్ వాటర్ ట్రీటీ పేరుతో 1960 సెప్టెంబర్ 19న కరాచీలో రెండు దేశాల మధ్య చరిత్రాత్మక ఒప్పందం కుదిరింది. నాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాక్ సైనిక నియంత అయూబ్ ఖాన్లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదులపై అజమాయిషీ భారతదేశానికి దక్కింది. పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలం నదులపై పాక్ నియంత్రణాధికారం చేజిక్కించుకుంది. ఈ నదుల్లో లభించే నీటిని ఏ విధంగా పంచుకోవాలనే అంశాలను ఇరు దేశాలు ఒప్పందంలో పొందుపరుచుకున్నాయి. 1960 నాటి సింధు జలాల ఒప్పందం పాకిస్తాన్కు అక్షరాల జీవనాడి. ఈ ఒప్పందం ద్వారా పాకిస్తాన్ 80% నీటిని వాడుకుంటుంది. భారత్ వాడుకుంటుంది 20% మాత్రమే. పాకిస్తాన్కు ధాన్యాగారంగా చెప్పుకునే పంజాబ్, సింధు రాష్ట్రాలకు ఈ జలాలే ఆయుపట్టు. పాక్ కేంద్రంగా విజృంభిస్తున్న లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్రవాద కేంద్రాలకు కూడా దక్షిణ పంజాబ్ ప్రాంతాల్లోని వేళ్లూనుకున్నవే. ఈ నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుని ఎగువ ప్రాంతాల్లో ప్రాజెక్టులు, ఆనకట్టులు నిర్మించడం ద్వారా పాక్ జీవనాధారంపై దెబ్బ కొట్టొచ్చు. అలా చేస్తే ఆ దేశానికి నీటి ఆధారం తెగిపోయినట్టే. ధాన్యాగారం కరువు బారిన పడటం ఖాయం. ఈ మార్గంలో పాకిస్తాన్ను కట్టడి చేయడం భారత్ ముందున్న ఉత్తమ మార్గం. సిమ్లా ఒప్పందాన్ని ఏనాడూ పాటించని పాక్కు సింధు జలాల ఒప్పందం రద్దుతో బుద్ధి చెప్పాలనే వాదన రోజురోజుకు బలపడుతోంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి భారత్ వ్యతిరేక ఉగ్రతండాలకు పాక్లో నిలువ నీడ లేకుండా చేసి అక్కడి ప్రజలే ఒత్తిడి తెచ్చేలా చూడాలన్నది భారత్ ముందున్న వ్యూహం. అలా చేస్తే ఇస్లామాబాద్ కాళ్లబేరానికి రాక తప్పదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. బిగ్ బ్యానర్ లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్.
నిజానికి సింధు జలాల ఒప్పందానికి ముందే పాక్తో మోడీ రాజకీయ యుద్ధం ప్రారంభించారు. ఆయన ప్రయోగించిన బలూచిస్తాన్ బ్రహ్మాస్త్రం బ్రహ్మాండంగా పనిచేస్తోంది. అక్కడ జరుగుతున్న మానవ హక్కుల హననంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. దౌత్యపరంగా బలూచిస్తాన్ అంశం ఇప్పుడు పాక్ను ఏకాకిని చేస్తోంది. సింధు జలాల ఒప్పందం రద్దు వైపు అడుగులు వేస్తున్న ప్రధాని మోడీ అంతకుముందే బలూచిస్తాన్ పేరుతో పాక్పై రాజకీయ యుద్ధం ప్రకటించారు. నెత్తురు చెందకుండా బుల్లెట్ పేల్చకుండా పాకిస్తాన్కు షాక్ ఇచ్చారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ పాక్ దురాగతాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. బలూచిస్తాన్లో జరుగుతున్న మానవ హక్కుల హననాన్ని ప్రశ్నించారు. కశ్మీర్లో కుంపట్లు రేపుతున్న పాకిస్తాన్ను మోడీ వ్యాఖ్యలు శరాఘాతంలా తాకాయి. बलूचिस्तान के लोगों ने, गिलगित के लोगों ने, पाक ऑक्युपाइड कश्मीर के लोगों ने, वहां के नागरिकों ने जिस प्रकार से मुझे बहुत बहुत धन्यवाद दिया है, जिस प्रकार से मेरा आभार व्यक्त किया है, मेरे प्रति उन्होंने जो सद्भावना जताई है, दूर दूर बैठे हुए लोग, जिस धरती को मैंने देखा नहीं है, जिन लोगों को विषय में मेरी कभी मुलाकात नहीं हुई है, लेकिन ऐसे दूर सुदूर बैठे हुए लोग हिंदुस्तान के एक प्रधानमंत्री को अभिनंदन करते हैं, उसका आदर करते हैं, तो मेरे 125 करोड़ देशवासियों का आनंद है, वो मेरे 125 करोड़ देशवासियों का सम्मान है. और इसलिए ये सम्मान का भाव, धन्यवाद का भाव करने वाले बलूचिस्तान के लोगों का, गिलगित के लोगों का, पाक के कब्जे वाले कश्मीर के लोगों का मैं आज तहे दिल से आभार व्यक्त करना चाहता हूं. బెలూచిస్తాన్లో ప్రజలు అనుభవిస్తున్న కష్టాల గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడినప్పటి నుంచి పాకిస్తాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. మోడీ వ్యాఖ్యలతో పాక్ ఇప్పుడు గజగజ వణికిపోతోందని ఐక్యరాజ్య సమితిలో బెలూచిస్తాన్ పౌరుల హక్కుల ప్రతినిధి మెహ్రాన్ మర్రీ చెప్పడమే ఇందుకు నిదర్శనం. మోడీ ఈ అంశాన్ని ప్రస్తావించినప్పటి నుంచి భయపడిన పాక్ ఇప్పటికే బెలూచిస్తాన్ ప్రాంతంలో పలు మిలిటరీ ఆపరేషన్లు పెంచిందని మెహ్రాన్ అన్నారు. Recently, as 2 days ago, in the Human Rights Council, India raised the Baluchistan issue in the United Nations for the first time. So we're very optimistic, and we see that India is very serious about addressing the issues of Baluchistan and the human rights violation that Pakistan is committing there. Because almost for 70 years we were left helpless, and now we see that the international community, in particular India, which is a regional power, it has a serious say and status in the international community. Now people finally will take the issue of Baluchistan seriously. బెలూచిస్తాన్ అంశం ఒక్కటే కాదు, అవకాశం చిక్కినప్పుడల్లా అంతర్జాతీయ వేదికలపై పాక్ పన్నాగాలను, దుర్నీతిని ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువస్తూనే ఉన్నారు ప్రధాని మోడీ. ఆయన తీసుకున్న ఈ స్టాండ్ పాకిస్తాన్ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టగలిగింది. పాక్లోని 4 రాష్ట్రాల్లో బెలూచిస్తాన్ ఒకటి. నైరుతి మూలన ఉన్న ఈ రాష్ట్రంలో బలూచ్ జాతి ప్రజలు దశాబ్దాలుగా పాక్ నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. అటు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల ప్రాంతాల్లోనూ బలూచ్ ప్రజలు ఈ తరహా పోరాటాలు చేస్తూనే ఉన్నారు. 1948 నుంచే బలూచిస్తాన్లో మొదలైన ఈ అంతర్యుద్ధం గత దశాబ్దంలో ఉధృత రూపం దాల్చింది. ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు భారత్ మద్దతిచ్చి పెంచి పోషిస్తోందని పాక్ చాలా కాలంగా ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలకు ఆధారాలు చూపాలని భారత్ డిమాండ్ చేయగా పాక్ ఎన్నడూ ఆధారాలేవీ చూపలేకపోయింది. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో అలజడుల్ని ప్రస్తావిస్తూ అక్కడ ప్రజల హక్కులను భారత్ కాలరాస్తోందంటూ అంతర్జాతీయంగా నిందలు వేయడానికి పాక్ వాడుకుంటోంది. బలూచిస్తాన్ అంశాన్ని వెలుగులోకి తీసుకురావడం ద్వారా పాక్ను అంతర్జాతీయ వేదికపై దోషిగా నిలబెట్టడానికి, ఆ దేశంలో మానవ హక్కుల అణచివేతను మరొక ఆయుధంగా వినియోగించుకునే వ్యూహానికి పదును పెట్టినట్లయింది. మరోవైపు చైనా కూడా కశ్మీర్లో కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది. పాక్, చైనాలు రెండూ తాము ఆక్రమించుకున్న కశ్మీర్ భూభాగాలను కలుపుకుంటూ ఎకనామిక్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆక్రమిత కశ్మీర్లోని ప్రజల అణచివేత అంశాలను ప్రముఖంగా ప్రస్తావించడం ద్వారా ఆ రెండు దేశాల వ్యవహారాన్ని తాము తేలికగా తీసుకోవడం లేదని మోడీ పరోక్షంగా హెచ్చరించినట్లు కూడా విశ్లేషకుల అంచనా.
నిజానికి భారత్ చాలా కాలం క్రితమే బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటానికి మద్దతు ప్రకటించాల్సింది. భారత్పై పాక్ ఉగ్రనీతి ప్రదర్శన నానాటికి పెరిగిపోతుండటంతో ఇప్పుడు సరైన సమయంలో బలూచిస్తాన్ ఆయుధాన్ని ఎక్కుపెట్టినట్టయింది. ఆలస్యమైనప్పటికీ ప్రధాని మోడీ ఆ స్టాండ్పై అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. రక్తం చిందించకుండా పాకిస్తాన్పై మోడీ ఎక్కుపెట్టిన మరో బ్రహ్మాస్త్రంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొన్నటికి మొన్న కశ్మీర్ అల్లర్లు, ఇప్పుడేమో ఏకంగా సైన్యంపైనే దాడులు. గదిలో వేసి కొడితే పిల్లి సైతం పులిలా మారుతుంది. మరి పులి మాత్రం చేతులు ముడుచు కూర్చుంటుందా? పంజా విసరడానికి సిద్ధమవుతోంది. త్రిశూల వ్యూహంతో గర్జిస్తోంది. ఇది ఇవాల్టి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందన.